ఈరోజు ఎలాగైనా ఆయన వచ్చిన తర్వాత ఈ విషయం ఆయనతో మాట్లాడి తాడో పేడో తేల్చుకోవాలి. అయినా ఇలాంటి బ్రతుకు, ఇంత టెన్షన్ భరించడం అస్సలు నా వల్ల కాదు. సౌమ్య, రండి రండి, కాలు కడుక్కొని లోపలికి రండి. కూర్చోండి, భోజనం పెడతాను. ఏంటి విషయం? ఏదో ఆలోచిస్తున్నావు అనుకుంటా. నువ్వు అన్నం తిన్నావా? రా, నాతో పాటు తిండు కానీ. మీది చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగం, చాలని జీతం, పరిస్థితులన్నీ చూస్తే తిని తినక ఏం చేయాలో తోచక ఇలా బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు కానీ పాపకి కానీ నేనేమైనా తక్కువ చేశానా? అలా అని కాదండి, పాపకి ఏమీ సరిగ్గా కొనలేకపోతున్నాం. మన దగ్గర డబ్బులు ఉండటం లేదు, ఒకదానికి పెట్టడానికి తిండి లేదంటే. ఇప్పుడు నేనేమో 5వ నెల ప్రెగ్నెంట్. ఎందుకు సౌమ్య అలా మాట్లాడతావు? అయినా మన పిల్లలు మనకు భారమా? చాలండి, ఊరుకోండి. ఇలాంటి బ్రతుకు బ్రతకాలని ఏ భార్య, ఏ తల్లి అస్సలు కోరుకోదు. చెప్పినా కానీ వినో. ఇప్పుడు ఏం చేద్దామంట? సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబోర్షన్ చేయించేసుకుంటానండి. ఇప్పుడు ఏమన్నా? హలో, 4 గంటలకి క్లినిక్ దగ్గరకు వచ్చేయండి. అయినా మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉన్నాను మేడం. సరే సరే, సాయంత్రం రండి. అలాగే మేడం. రామ్మా, కూర్చో. ఏమని సౌమ్య అంత తొందరగా కలవాలన్నావు? మా కుటుంబ పరిస్థితులు మీకు తెలుసు కదా మేడం. ఇన్ని ఇబ్బందులు పడటం ఇంక నా వల్ల కాదు. ఇంతకు విషయం ఏంటి? ఒక్క బిడ్డనే పెంచటం కష్టంగా ఉంది కదా, అందుకనే అబోర్షన్ చేయించుకోవాలి అనుకుంటున్నాను మేడం. ఏం మాట్లాడుతున్నావు? మతి భ్రమించిందా? స్పృహలోనే ఉన్నావా? ఒక తల్లిగా, స్త్రీగా ఇలా మాట్లాడడం నీకు తగదు. పరిస్థితిని బట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుందమ్మా. అయితే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటావా? నాకింకా వేరే మార్గం కనిపించలేదు మేడం. మీ కాలు పట్టుకుంటాను, మీరే ఏదో ఒకటి చేయండి మేడం. సరే,
ఒక పని చేద్దాం. ఎలాగో అబార్షన్ చేయించుకోవాలని డిసైడ్ అయిపోయావు కాబట్టి నీకు నొప్పి లేకుండా, నీ శరీరానికి గాయం అవ్వకుండా, నీ పరిస్థితిని బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీ కడుపులో ఉన్న బిడ్డ కంటే ఇంటి దగ్గర ఉన్న పాపని ఏదో ఒక రకంగా చంపేశావనుకో, నీ భారం, నీ కష్టాలు అన్నీ తగ్గిపోతాయి కదా. నీకు ఇంత కష్టం కూడా ఉండదు. ఏం చేద్దాం? ఇంటి దగ్గర ఉన్న పాపను చంపేస్తావా? అదేంటి మేడం, ఒక డాక్టర్ అయ్యుండి కూడా ఇలా మాట్లాడుతున్నారు? మరో తల్లివై ఉండి, స్త్రీవై ఉండి ఒక నిండు ప్రాణాన్ని హత్య చేయాలనుకున్నావు కదా. ఇంట్లో ఉన్న పాపది ఎలాంటి ప్రాణమో, కడుపులో ఉన్న బిడ్డది కూడా అలాంటి ప్రాణమే అమ్మా. నీ ఆలోచన సరైంది కాదు. సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటినీ పోషిస్తున్న దేవుడు నిన్ను, నీ పిల్లల్ని పోషించలేడా? దేవుడికి నువ్వు, నీ పిల్లలు ఏమాత్రం భారం కాదమ్మా. వెళ్ళి నీ పొరపాటును ప్రభు ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడు. ఇప్పటి నుంచైనా నీతిగా బ్రతుకు. నీతిమంతుల సంతానం ఎన్నటికీ విడవబడదని బైబిల్లో ఉందిగా. నిశ్చయముగా నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. భారమంతా ప్రభు మీద వెయ్యమ్మా.